ఈ లోకంలో ప్రతి మనిషి తన అనర్థాలకు, దుఃఖానికి, పతనానికి కారణము తన ఆలోచన విధానమేనని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఈ శ్లోకము ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధోద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశోత్ ప్రణశ్యతి. ధ్యాయతే విషయాన్ పుంసః. ఇంద్రియ విషయాల పట్ల మనము ఆలోచన చేసినప్పుడు సంగస్తేషు ఉపజాయతే, ఆ ఇంద్రియ విషయాల పట్ల మనకి ఆసక్తి కలుగుతుంది. సంగాత్ సంజాయతే కామః, సంగాత్ కామః సంజాయతే, ఆ ఇంద్రియ విషయాల పట్ల కలిగిన ఆసక్తి కోరికగా మారుతుంది. కామాత్ క్రోధోభిజాయతే, ఏ ఇంద్రియ విషయం పట్ల కోరిక కలిగిందో ఆ కోరిక తీరినప్పుడు అది క్రోధముగా మారుతుంది. క్రోధోద్భవతి సమ్మోహః, ఆ క్రోధము సమ్మోహానికి దారితీస్తుంది. సమ్మోహం అనగా అవివేకము, వివేకాన్ని కోల్పోతారు. క్రోధం వలన వివేకాన్ని కోల్పోతారు. సమ్మోహ స్మృతి విభ్రమః, వివేకాన్ని కోల్పోవడం వలన జ్ఞాపక శక్తి నశిస్తుంది. స్మృతి విభ్రంశాత్ బుద్ధినాశో, జ్ఞాపక శక్తి నశించడం వలన బుద్ధిని కోల్పోతారు. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, ఎప్పుడైతే బుద్ధిని కోల్పోతారో సర్వాన్ని కోల్పోయినట్లే. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్తున్నాడంటే, మన పతనానికి కారణము ఇంద్రియాలు అనుచితమైన కోరికలను, అనుచితమైన విషయాల పట్ల ఆలోచన చేసినప్పుడు ఆ అనుచితమైన విషయాలు మీద ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి కామంగా మారుతుంది. ఎప్పుడైతే ఆసక్తి కామంగా మారుతుందో ఆ కామం తీరినప్పుడు అది క్రోధముగా మారుతుంది. ఎప్పుడైతే క్రోధముగా మారుతుందో ఆ క్రోధము వలన మీకు వివేకాన్ని కోల్పోతారు. వివేకాన్ని ఎప్పుడైతే కోల్పోతాడో అతడు జ్ఞాపక శక్తి నశిస్తుంది. జ్ఞాపక శక్తి ఎప్పుడైతే నశిస్తుందో బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు అతడు ఏం చేస్తాడో తెలియదు. మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చాలా చూస్తూ ఉంటాము. ఒక వ్యక్తి చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంటాడు. అప్పటి వరకు ఒక 90 టాస్క్ పర్ఫెక్ట్గా చేస్తుంటాడు. ఎప్పుడైతే ఒక టాస్క్ కరెక్ట్గా చేయలేడో అప్పుడు బాస్ చేయలేదని కోప్పడతాడు. కోప్పడే ముందు బాస్ కనుక ఇతను ఎందుకు చేయలేదు, 90 సార్లు కరెక్ట్గా చేశాడు కదా, ఈ ఒక్కసారి ఎందుకు చేయలేదు, ఏదో ప్రాబ్లం ఉంటుందని ఆలోచిస్తే సమస్య ఉండదు. కానీ ఎప్పుడైతే అతను పని చేయలేదనే దాని మీదనే కోపం తెచ్చుకోవడం వలన అతడు చేసిన 90 పనులు కూడా మర్చిపోతాడు. అంటే అవివేకాన్ని కోల్పోతాడు. ఎందుకు కోల్పోయాడు అవివేకము? కోపం వచ్చింది కాబట్టి ఎప్పుడైతే కోపం వస్తుందో అతడు నేను అతన్ని తిట్టొచ్చా లేదా, అంతకుముందు అతను మంచిగా చేశాడు కదా, ఇవన్నీ ఆలోచించే విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతాడు. కాబట్టి
ఒక వ్యక్తి కోపంలో ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ చేయకూడదు అనేది మనము గమనించాలి. ఆర్గ్యుమెంట్ చేయడం వలన అతడి కోపం మరీ ఎక్కువై ఏం చేస్తాడో అతనికే తెలియకుండా కొన్ని అన్నెసరీ డెసిషన్స్ తీసుకోవడం వలన ఆ వ్యక్తికి ఆర్గనైజేషన్ రెంటికి నష్టం ఎక్కువ జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి మనం చూస్తుంటాం, కొంతమంది నాకు కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటారు. మరికొందరైతే కోపం వస్తే నేను మనిషినే కాదు అని చెప్తుంటారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి కోపానికి, క్రోధానికి గురి అవుతాడో ఆ క్రోధంలో అతను మనస్సు అవివేకాన్ని కోల్పోతాడు. ఏం మాట్లాడతాడో కూడా తెలియదు. కాబట్టి ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే, ఇంద్రియాలు ఎన్నో విషయాలను చూస్తూ ఉంటాయి, చూసిన విషయాలన్నీ కావాలంటాయి. మనము ఏదైతే ఇంద్రియాలు ఒక విషయాన్ని ఎక్కువగా కోరుకుంటున్నాయో ఆ విషయము చేయదగిందా లేదా అని మనము ముందుగానే ఆలోచించాలి. ఆ విషయం చేయదగినదైతేనే మీరు దాన్ని కొనసాగించాలి. ఒకవేళ చేయదగినది కాకుండా పోతే దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయని అనుకుంటే మీరు మొదట్లోనే ఆపేసేయాలి. ధ్యాయతే విషయాన్ని అంటాం కదా, ధ్యాయతే విషయాన్ని పుంస అంటే మీరు ఇంద్రియ విషయాలను ఆలోచించినప్పుడే వాటి ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి కలిగినప్పుడు అప్పుడే ఆపేయాలి. ఒకసారి ఆపకపోతే ఏమవుతుంది, ఆసక్తి కోరికగా మారిందంటే కొంచెము దాన్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీ ఆసక్తి కోరికగా మారుతుందో ఆ కోరిక తీరకపోతే క్రోధం వచ్చేస్తుంది. ఎప్పుడైతే క్రోధం ఎంటర్ అయిందో యూ కాంట్ స్టాప్. ఏం జరుగుతుందో, ఏది అనర్థమైన జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇంద్రియాలు ఏదైనా కోరినప్పుడు అది చేయదగిందా కాదా, చేయదగిందైతేనే చేయండి. లేకపోతే మొదట్లోనే ఆపేస్తే కనుక అనర్థాలు జరగకుండా మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎక్కువ అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఇంద్రియ విషయాల పట్ల వ్యామోహం కాకుండా మంచి విషయాలను ఆలోచించి మంచి విషయాలను చేస్తూ ముందుకు పోతారని ఆశిస్తున్నాను.